నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. శ్రీ పరాభవ తెలుగు కొత్త సంవత్సరానికి ఆదిగా ఉండే ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీ పేరంగూడాచలం నాయుడు ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తాం. తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి. శ్రీ పరాభవ తెలుగు కొత్త సంవత్సరానికి ఆదిగా ఉండే ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 ఉగాది పండుగ వేడుకలు స్థానిక కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు మేళతాళాలతో కలెక్టరేట్లోకి ఘనంగా ఆహ్వానం పలికారు. పవన్ కుమార్ అవధాని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడిని అతిథులకు అందజేశారు. జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నైతిక విలువలతో పిల్లలను పెంచాలని, జిల్లా యంత్రాంగం కుటుంబంగా మెలగాలన్నారు. సీజనల్ పంటలు వృద్ధి చెందాలని, ప్రజలు అష్టైశ్వర్యాలతో ముందుకెళ్లాలన్నారు. జిల్లా అభివృద్ధి చెందడానికి అన్ని పరిస్థితులు, అవకాశాలు ఇప్పుడే సమకూరుతున్నాయన్నారు. కాబట్టి ప్రజలు గమ్యం దిశ లేని వారిగా ఎవరూ ఉండరాదన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు ముందుకు వేయాలన్నారు. తెలుగు నూతన సంవత్సరం వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా వైభవంగా వేడుకలు జరపడం అభినందనీయమన్నారు. భవిష్యత్తు ప్రణాళికపై వేద పండితులు మంచి సూచనలు, సలహాలు ఇవ్వటం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలలో మనస్సు నెమ్మదిగా ఉంటుందని, మనస్సు శరీరం స్వస్థత పొందుతుందన్నారు. జిల్లా యంత్రాంగం అభివృద్ధిని కాంక్షిస్తూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ కోరారు. విద్యా, పర్యాటక రంగాల్లో బాపట్ల జిల్లా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అదే స్ఫూర్తితో అధికారులు, ప్రజలు సహకరించాలన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉగాది పురస్కారాలను అందించారు. దేవాదాయ శాఖలో విశేష సేవలు అందించిన నారాయణ శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్ అవధాని, ఫణికుమార్ స్వామి, వేదాంత మురళీమోహన్, తెలుగు భాష వ్యాప్తిపై విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులు చుండూరు వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి శ్రీరామచంద్రమూర్తి, ఎం కోటేశ్వరరావు, అల్లూరి శివకోటేశ్వరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి షాలేం రాజు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్లకు ఉగాది పురస్కారాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎం నాగయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతిలో ఉన్నటువంటి నమ్మకాలు ఆస్ట్రాలజీ పైన ఉండొచ్చు, వాస్తు పైన ఉండొచ్చు. ఇవన్నీ కూడా సేకరిస్తూ ఎవరెవరికి ఏ ఏ రాశికి చెందిన వాళ్ళు, ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళకి ఏమవుతుంది అని తెలుసుకోవడం, దాని ప్రకారంగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఒక అవగాహన కలిగి ముందుకెళ్ళేది ఒక పద్ధతి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి దేవస్థానానికి సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు, పండితులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సర పంచాంగాన్ని ఎస్పీకి అందజేశారు. జిల్లా ప్రజలకు నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో, సుఖ సంతోషాలతో ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. తెలుగువారి నూతన సంవత్సరం జిల్లా ప్రజలకు మంచి ఆయురారోగ్యాలు కలగజేసి చేపట్టిన పనుల్లో విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. శాంతియుత వాతావరణంలో సంతోషకరంగా పండుగను జరుపుకోవాలని కోరారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ పి జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సిఐ ఆర్ రాంబాబు, ఆలయ నిర్వాహకులు, పండితులు పాల్గొన్నారు.
సందర్భంగా బాపట్ల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా పండుగని మంచి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి, అదేవిధంగా అక్షర భావనారాయణ స్వామి ఆశీస్సులు యావత్ ప్రజానికానికి అందరికి కూడా ఉండాలని, ఈ ఉగాది నూతన తెలుగు సంవత్సరం నుంచి అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు, అదేవిధంగా మంచి మంచి విజయాలు ఆ దేవుని ఆశీస్సులతో కలగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి శాంతియుతమైనటువంటి ప్రభుత్వ వాతావరణంలో పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని వేళలా ప్రజలకి మా యొక్క సేవలను అందిస్తూ శాంతి భద్రత పరిరక్షణలో ముందుంటామనేసి తెలియపరుస్తూ మరోసారి మీకు అందరూ కూడా ఉగాది తెలుగు మిత్ర సంవత్సర శుభాకాంక్షలు. పిట్టలవానిపాలెం ఇరిగేషన్ శాఖలోని ఉద్యోగిని వేధింపులు తట్టుకోలేకపోతున్నామని బాధితులు బోరున విలపిస్తున్నారు. కాలువకట్లు ఆక్రమించుకొని భవనాలు సైతం నిర్మించిన బడాబాబులు వీరికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం పోరాడుతున్న మాలాంటి వారి పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు. చందోలు NS1 సమీపంలో R&B రోడ్డు మార్జిన్లో చేపలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు కూటి కోసం నిరుపేదలు పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నారు. గత 10 ఏళ్లకు పైగా ఏ రోజుకా రోజు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి బతుకులపై చందోలు సెక్షన్ పరిధిలోని జలవనరుల శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని గత వారం రోజులుగా ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలు లేదంటూ నిరుపేదలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు నిర్వహించే కొద్ది వ్యాపారం జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకొని చేపలు విక్రయించే వారిని దుర్భాషలాడుతూ తక్షణమే ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని నోటితో చెప్పరాని విధంగా తిడుతూ అత్యంత హింసాత్మకంగా వ్యవహరించారని బాధితులు బోరున విలపించారు. ప్రతిరోజు 400 నుంచి 500 రూపాయలు కూలీ సంపాదించుకొని వెళ్తున్న తమపై ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ కట్టలను ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవంతులు నిర్మించి బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న బడాబాబులు వీరికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిరు వ్యాపారాలు చేసుకునే వారి జీవనంపై దెబ్బ కొట్టవద్దని వేడుకుంటున్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ సదరు ఉద్యోగి నాగమణిని వివరణ కోరగా పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్ మరియు జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఆదేశాల మేరకు పనిచేశానని తెలిపారు. అదేవిధంగా అక్కడ వ్యాపారం చేయవద్దు, వేరే చోటికి వెళ్లిపోండి అని చెప్పానే తప్ప ఎలాంటి దుర్భాషలు మాట్లాడలేదని ఆమె తెలిపారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి చిరు వ్యాపారం చేసుకుంటున్న నిరుపేదలకు సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మాకు 400 వస్తే పట్టుదెప్పల మీద పోతున్నాం. 10 మంది ఉన్నామండి. ట్రాఫిక్ కూడా అడ్డం లేదు. మీరు చూసుకోండి, ఆదివారం పట్టొచ్చి అయినాక పాకల వేసి ఆ పైపులు మొత్తం తీసుకుని నీళ్ళ పడేసింది. జిల్లా అయితే మేము చూస్తూనే ఉంటాం. ఆగండి ఆగండి అంటే ఎన్ని రోజులు చెప్పాలి మీకు, ఎన్నిసార్లు చేయాలి? మీరు ఎక్కడ బతుకు దాకా లేదు. ఇంటూరు దాకా మాదే, ఇటు పిట్లవరపల్లి దాకా మాదే, ఎక్కడ ఉంటాక లేదు. అదే అని అందరూ అసలు మమ్మల్ని వరకు తీపిస్తుంది, ఇంకెవరిని తీపిట్లా. సార్ చేప అనేది అమ్మకూడదు అంటాడు. మీరు అమ్మొద్దు, చెయ్యొద్దు, మీరు ఇక్కడ బతకొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే బతకండి. రోడ్డు పక్కన చేపలు అమ్ముతాం సార్. మేము బతుకున్న లైవ్ అమ్ముతుంటే మేడం గారు పిట్నారపాలెం నుంచి వచ్చి ఇక్కడ అమ్మడానికి లేదు, ఎవరు అమ్మితే పర్మిషన్ తీసుకుని అమ్ముతున్నారు, మీరు ఎందుకు అమ్ముతున్నారు మీరు అని చెప్పని మా సామాను మొత్తం తీసుకెళ్ళి కాళ్ళ పడేసేసారు. తొంభై అమ్మటానికంటే లేదు, మీరు ఎందుకు అమ్ముతున్నారు, అసలు ఎవరు చెప్తే మీరు అమ్ముతున్నారు, మీరు పర్మిషన్లో అది ఇది అని చెప్పని చేపలు ఉన్న గ్యాస్ బండల్లో సిలిండర్లు పీకేసేస్తుంది, పైపులు పీకేసేస్తుంది, వాటర్ పెట్టుకున్న పైపులతో మోటార్లతో సహా పడేసేస్తుంది. మేమేదో 10 రూపాయలు ఉంటే తినేవాళ్ళం, రోజుకు ఒక 500 వస్తే మా సంపాదించుకునే వాళ్ళ మీద కూడా మా పద్దాకు వచ్చి అది ఇది అని చెప్పని న్యూసెన్స్ చేసేసి నానా ఎసరు చేసేస్తుంది. వాళ్ళు పంచాయతీ తరపు నుంచి ఇక్కడ ఆశీలు వసూలు చేసుకుంటున్నారు. వసూలు చేస్తా ఇక ప్రతి ఒక్క బండి కాడ ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు ఆశీలు వసూలు చేస్తున్నారు. చేస్తున్నా సార్. చేసే వాళ్ళ దగ్గర కానీ అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ కలవగా అవి తీసుకుంటున్నారు వారం వారం. అయినా కానీ ఇక మేడం గారు వచ్చి ఇక బాగు చేసేది. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఆదేశాల మేర నేను వచ్చి వాళ్ళని తీయించాల్సి వచ్చింది. మా ఏ గారు నన్ను పంపించాడు, వెళ్ళి నేను తీయించాను. అంతేగాని నేను ఎవరిని ఏమి తోలనాడు మాట్లాడలేదు, ఎవరిని ఏమి అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి సాక్షులు అందరూ ఉన్నారు అక్కడ, ఒకళ్ళు కాదు చాలామంది ఉన్నారు. ఆఖరికి డ్రైవర్లు కూడా ఉన్నారు, బస్సు డ్రైవర్లతో కూడా సహా అందరూ ఉన్నారు అక్కడ. నేను ఎవరిని ఏమి తోలనాడు మాట్లాడలేదు, ఏమీ అనలేదు.
కాళ్ళతో తనటం అలాంటివి నేను చెయ్యలేదు, చెయ్యను కూడా. చలివేంద్రాలు వేసవిలో బాటసారులకు దాహార్తి తీరుస్తాయని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో సన్నమూడి వీరాచారి గోవర్ధనమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్నమూడి శ్రీనివాసరావు సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు కొండారెడ్డి అనిల్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మామిడి రమేష్ కుమార్, షేక్ కరీముల్లా, ఎండి మొహుద్దీన్ బేగ్, పిట్ల ఊర్లమ్మ, ఆట్ల వెంకటకృష్ణారెడ్డి, బాలనారాయణ, నక్కా పేరారెడ్డి, పిట్ల చంద్రశేఖర్ రెడ్డి, సమ్మెట నాగేందర్ రెడ్డి, గాజుల శ్రీనివాసరావు, మేడూరి సుధాకర్, జిడుగు ఆచారి, నాగబాబు, గుడిపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ సెంటర్లో నందమూరి వీరాచారి గారి అవరు శ్రీవతి గోవర్ధనమ్మ గారి కుమారుడు ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ చలివేంద్రం వల్ల ఈ మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ వలస కూలీలకు కానీ ఈ దాహం తీర్చడం అనేది వాళ్ళు మన ట్రస్ట్ వారిని కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఇంకా చలివేంద్రాన్ని ఇంకా ఏర్పాటు చేసుకుని మనం అందరినీ వాళ్ళకి అభినందనలు తెలపాలని కోరుకుంటూ శరదమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు ఈరోజు కర్లపాలెం సెంటర్లో ఎండాకాలంలో ఇక్కడ తిరిగే ప్రయాణికులకు కానీ పాఠశాలకు కానీ ఆహారాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా ఇంకా విస్తృతి బట్టి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటూ వారి ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తాం. పిట్టలవానిపాలెం మండలం చందోలు సెక్షన్ పరిధిలోని పంట కాలువ కట్టలు ఆక్రమణకు గురైన వాటి వివరాలు తెలియజేయాలని పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన గోవా తోటి విజయ్, డేగల రవిరెడ్డిలు జలవనరుల శాఖ అధికారులను కోరారు. అయితే ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించడానికి నిరాకరించారు. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని పంట కాలువ కట్టలను ఆక్రమించుకున్న వారి వివరాలు కావాలని గ్రామానికి చెందిన డేగల రవిరెడ్డి, గోవతోటి విజయ్ జలవనరుల శాఖ అధికారులను కోరగా ఆ వివరాలు తమ వద్ద ఉండవని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న లష్కర్ నవీన్ తెలిపారు. ఓం నమశివాయ కాలువ కట్ట పొడవు వెడల్పు ఎంత విస్తీర్ణంలో ఉండాల్సి ఉంది, ఎంత ఆక్రమణకు గురైంది తదితర వివరాలు తెలపాలని కోరగా అలాంటి వివరాలు తమ వద్ద ఉండవని సమాధానం ఇచ్చారు. కాలువ కట్టలకు సంబంధించిన సమాచారం కూడా లేకుండా ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆక్రమణలకు సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని స్థానికులు సూటిగా ప్రశ్నించారు. అయితే ఆక్రమణలు ఎప్పటి నుంచో ఉన్నాయని, గతంలో పనిచేసిన అధికారులను మీరెందుకు అడగలేదంటూ లష్కర్ నవీన్ దురుసుగా సమాధానం చెప్పారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు స్పందించి కొంతకాలం కట్టలు ఆక్రమణలు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అసలు ఏదైనా వివరాలు అడుగుతుంటే మా తెలియదండి. ఉంది మా కట్టవరం మేము చూసుకుంటా. ఈ పక్కన వివరాలంటే నాకు పరిధిలో ఉన్నది ఎందుకు చెప్పమండి. వరకు మాది మ్యాప్ ఉండదు. కట్ట ఎంత కాలం ఎంత అని ఉండదు. జరిగిందా? ఎప్పుడు జరిగింది? మీకు తెలియకుండా మీరు ఎలా పని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా కట్ట ఉంది. మా కట్ట ఏ కట్ట ఎంతవరకు ఉంది ఏంటనే లిమిట్స్ ఉంటాయిగా. ఆ లిమిట్స్ మీకు తెలియదా? తెలియకుండానే పని చేస్తున్నారు మీరు. ఆ లిమిట్ కావాలంటే నాకు పూర్తిగా తెలియదు. ఎట్ట వర్క్ చేస్తున్నారు మరి మీరు వాళ్ళు ఎట్ట తీపిచ్చారు? అది మీ పరిధిలోనే తీపిచ్చారా? మీకు తెలుసా? మీకు తెలియదు. మీకు డీటెయిల్స్ బాపట్లపట్నంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుపేదలైన 11 మందికి 10 కేజీల బియ్యాన్ని శ్రీ షిర్డీ సాయి మందిరం కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. ఉగాది సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు జరిపించారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. శ్రీ పేరం గరుడచలం నాయుడు ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తామని తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి అన్నారు. బాపట్ల తూర్పు సత్రంలో ఉగాదిని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారం, వారి చదువుకు ఉపయోగపడే ప్యాడ్స్ను తూర్పు సత్రం కమిటీ సభ్యులు అందించారు. శ్రీ పేరం గరుడాచలం నాయుడు ఆశయాలను కమిటీ సభ్యులు అందరితో కలిసి తూచా తప్పక ముందుకు తీసుకెళ్తామని బాపట్లలో చీల్ రోడ్ సెంటర్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ఆ సెంటర్కు పేరం గరుడాచలం నాయుడు సర్కిల్గా నామకరణం చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన ఆశయాల్లో ఒకటైన బాపట్లలో ఆయన పేరు మీద ఎండాకాలం బాటసారులకు దాహం తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు సత్రం కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరం గరుడాచల నాయుడు తూర్పు సత్రంలో ఉగాది పండుగ సందర్భంగా పేరం గరుడాచల నాయుడు తూర్పు సత్రం కమిటీ తరపున, అలానే ఈవో గారు అందరి తరపున ఈ కమిటీ వేసుకునేటప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వాలనేటువంటి ఆయన ఆశయాల్లో ఒకటైనటువంటి ఒక ఆశయాన్ని ఈరోజు ఉగాది పండుగతో శుభారంభం చేశాము. ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున, అలాగే వాళ్ళ చదువుకోవడానికి ఒక డస్కు, అలానే ప్యాడ్స్ అవన్నీ కూడా ఆ 30 మంది విద్యార్థులకి ఈరోజు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఆయన గరుడాచల నాయుడు యొక్క ఆశయాల్లో విద్య కోసం ప్రాధాన్యత, స్కాలర్షిప్లు ఇవ్వాలనేటువంటి ఆయన ఆలోచన అప్పట్లోనే, దాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అలానే ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే, బాగా చదివే పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ఈ విధంగా 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇక నుంచి ప్రారంభించాం. ఇప్పటి నుంచి ఇక ముందు కూడా ఇలానే ఇస్తాము. అలానే ఆయన ఆశయాల్లో ఇంకొకటి చలివేంద్రాలు పెట్టడం. త్వరలోనే ఆయన పేరుతోటి ఈ బాపట్ల పట్టణంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఆయన ఆశయాలు అన్నిటినీ కూడా మరుగున పడిపోయినటువంటి ఆయన ఆశయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి, ఆయన దేనికోసమైతే 175 సంవత్సరాల క్రితం ఎంతో ముందు చూపుతోటి ఆయన ఈ సత్రం కట్టించారో, ఈ సత్రం యొక్క ఉద్దేశాలేంటో, ఈ సత్రం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారో ఆయన వాటినన్నింటినీ కూడా మేము ప్రభుత్వం తరపున ఉన్నటువంటి కమిటీయే కాకుండా ఈ సత్రానికి ఒక డెవలప్మెంట్ కమిటీని కూడా వేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారైనటువంటి వేకేసిన నరేంద్ర వర్మ గారు ఈ 2 కమిటీలు సమన్వయపరుచుకొని ఈ గరుడాచల నాయుడు యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తూ దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా దీనికి ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా ఆలోచించి దీనికి మరి ఆయన చేసినటువంటి సేవల్ని వెలుగులోకి తీసుకొచ్చి అతి త్వరలోనే ఆయన యొక్క స్టాచ్యూ కూడా ఈ చీల్ రోడ్డు సెంటర్లో పెట్టడం. ఆ చీల్ రోడ్డు అనేటువంటి ఆ సెంటర్కి ఇక నుంచి కూడా పేరం గరుడాచల నాయుడు మరి సర్కిల్ అనేటువంటిది నామకరణం చేసి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆదాయంతో ముందు ఇంకో కొంత ఆదాయాన్ని, వనరులని ఏర్పరచుకొని ఆయన ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తామని మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈ ఉగాది పండుగ శుభ సందర్భంలో ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సొరకాలంకమ్మ గుడి వద్ద ఘనంగా ఉగాది ఉత్సవాలు, భక్తులకు మహా అన్నదానం. కర్లపాలెం మండలం చింతాయిపాలెం తూర్పుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సొరకాలంకమ్మ గుడి వద్ద ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. ఆర్డీఓ గ్లోరియా, కర్లపాలెం బాపట్ల తహసీల్దారులు శ్రీదేవి, సలీమాలు పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సీతారామయ్య, యూనియన్ బ్యాంకు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు బెండు మహేంద్ర, భాస్కర్రావు, పెదమల్ల ఉదయచంద్రరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెదమల్లు రంగారావు, మెండు అవంతి, సాయిబాబు, టీడీపీ నాయకులు నక్కల వెంకటస్వామి, మాడా శ్రీనివాసరావు, షేక్ బాజీ, తూనుగుంట్ల సుబ్బారావు, ఆండ్రాజు రవి తదితరులు పాల్గొన్నారు. ఉదయ గారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి గుంటూరు నుంచి కూడా సీతారామయ్య గారు, కొందరు మిగతా చాలా
బంధుమిత్రులు కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ప్రార్థిస్తున్నాం. పుట్ట దగ్గర మరి అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు భాస్కర గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు ఎప్పటి నుంచో ఇక్కడ అమ్మవారి చిన్న పూరి గుడిసెలో మరి చిన్న పుట్ట వేసి 50 సంవత్సరాల క్రితం వాళ్ళు పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ వేసుకొని ఇక్కడ భక్తుల ఆధ్వర్యంలో అందరూ కూడా మరి వారి అమ్మవారి పూజలు అందుకుంటున్నారు. మరి భక్తులందరూ కూడా మంచి పాడి పంటలు, వ్యవసాయం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని ఆ అమ్మవారిని మేము ప్రార్థించాం. ఆ అమ్మవారు కరుణిస్తుంది కాబట్టి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఈ సొరకాయ లంకమ్మ తల్లి చింతాపాలెం గ్రామంలో సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి పెదమల రంగారావు గారు, మంగమ్మ దంపతులు వారి సారథ్యంలో ఈ అమ్మవారికి ఉగాది ఉత్సవాలన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగానే గత 8 సంవత్సరాల క్రితం శ్రీ సొరకాయ లంకమ్మ తల్లి వారికి కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉత్సవాలని ఘనంగా జరుపుతూ ఉన్నాము. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి పొంగళ్ళు పొందించుకుంటూ ఉంటారు. పిల్లలు లేనివారు, ఏమన్నా కోరికలు ఉన్నవారు వీళ్ళంతా కూడా వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పొంగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అరటిపళ్ళు, పొంగలి ఆమెకి ప్రీతిపాత్రమైనవి పసుపు కుంకుమలతో ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. మా దేవరి అనమాట, మా గ్రామ దేవత ఏమో, ప్లస్ అదేవిధంగా మా ఇంటి దేవత, ఇంటి ఇలవేల్పు, పెదమల్ల వారి ఇలవేల్పు ఏమో కోరిన ప్రతి ఒక్కరు కోరిన కోరికలల్లా కూడా నెరవేరుస్తూ ఉంటుంది. ఆమె ప్రత్యేకత అది. అందుకని ఆమెని ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదిన సందర్భంగా ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. కర్లపాలెం సత్యసాయి సేవా సమితిలో ఉగాది పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఓంకారం, నగర సంకీర్తన, జెండా ఆవిష్కరణ, అభిషేకాలు, పంచాంగ శ్రవణం చేశారు. తుమ్మల శ్రీనివాసరావు, శాంతికుమారి దంపతులు సత్యసాయి వ్రతం చేశారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవి శివరామరాజు, కిషోర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో మబ్బులు పట్టి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిపించింది. వర్షానికి ముందు వేసినటువంటి గాలులకు జాతీయ రహదారి పక్కన ఉన్న షాపుల్లోని కుర్చీలు సైతం రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. శ్రీ పరాభవ తెలుగు కొత్త సంవత్సరానికి ఆదిగా ఉండే ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీ పేరంగూడ చలంనాయుడు ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తాం. తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.